ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులకు దాతలు ముందుకు రావాలి. జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ పిలుపు. జేఈఈ మెయిన్స్ మొదటి సెక్షన్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వికాస్ విద్యార్థులకు ఘనంగా అభినందన సభ నిర్వహణ. పలువురు ప్రముఖులు హాజరు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ఏవో మధ్యాహ్నం సోమేశ్వరరావు స్పష్టం. జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలి. చింతలపూడి ఏఎంసీ చైర్మన్ జానకిరెడ్డి విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణకు దాతలు ముందుకు రావాలని జంగారెడ్డిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు. దాతల సహకారంతో పట్టణంలోని సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు పాలపర్తి శ్రీనివాస్ 20,000 రూపాయల ఆర్థిక సహాయంను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు జయవరపు శేఖర్ ఆశ్రమ స్థితిగతులను తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. దీంతో తన పిలుపు మేరకు రోటరీ సభ్యులు ఎంఎస్ఆర్ 10,000 రూపాయలు, హైదరాబాద్ కు చెందిన కృష్ణారెడ్డి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహణకు మరింత మంది వ్యక్తులు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా మార్జిన్ ఉంటుంది అందులో. ఇలా సేవా కార్యక్రమం కంటే మా మిత్రుడు పెట్టిడి వాళ్ళ ఓపెనింగ్ షాప్. ఈ రోజున సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమానికి నేను ఈ రోజు విచ్చేసాను మా బృందంతో కలిపి. ముఖ్యంగా ఇక్కడ నిర్వాహకులైన జయవరపు శేఖర్ గారు గత 6 ఏళ్లుగా దీన్ని బాగోగులు చూసుకుంటూ స్వయంగా అన్ని వదులుకొని ఇక్కడున్న అనాథ వృద్ధులు అవ్వచ్చు, దివ్యాంగులు అవ్వచ్చు, మరి ఇతరితర కుటుంబ సభ్యులందరూ వదిలేసి ఉన్న అనారోగ్యాలతో ఉన్న మరి కొంతమంది సుమారుగా 30 మందిని ఆయన సొంత తమ బిడ్డల్లా చూసుకుంటూ వాళ్ళకి అన్ని కార్యక్రమాలు చేస్తూ రావడం అనేది మేము గత 6 సంవత్సరాలు గమనిస్తూ వచ్చాం. మధ్యలో ఈయన చేస్తున్న కార్యక్రమాన్ని మన మీడియాల ద్వారా చూపించి దాతలు వచ్చేటట్టుగా మేము కూడా సహాయం చేయడం జరిగింది. అయితే ఈ గడిచిన కొద్ది కాలం నుంచి ఈ నిర్వహణ భారం అతనికి తలకు మించి భారం అయిపోయి ఈ రోజున నాకు కొన్ని రోజుల క్రితం తెలియపరిచి వెంటనే నేను స్పందించి నాకు తెలుసున్న మిత్రులకి తెలిపినప్పుడు మా జంగారెడ్డిలోనే మా రోటరీ సభ్యులైన ఎంఎస్ఆర్ గారు స్పందించి వెంటనే ఒక 10,000 రూపాయలు, అలాగే హైదరాబాద్ లో ఉన్న కృష్ణారెడ్డి అనే మిత్రులు ఒక 10,000 రూపాయలు ఈ ఆశ్రమానికి ఇస్తూ మరి కొంతమంది ఒకసారి వెళ్ళి అక్కడ బాగోగులు చూసి శ్రీనివాస్ గారు మా తెలియపరిస్తే మేము కొంత సహాయం చేయగలను, కొంత ప్రామిస్లు చేశారు. కాబట్టి ఈ రోజున మా బృందంతో కలిసి ఈ రోజున దీన్ని పర్యవేక్షించి ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నారు, వీళ్ళ పరిస్థితులు ఏంటి, ఎంతసేపు మనం దానం చేస్తూ వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు చేయడమే కాకుండా అక్కడున్న ఫిట్ గా ఉన్న వాళ్ళని అవసరమైతే వాళ్ళకి ఇక్కడే ఒక వృత్తిని ఏర్పరిచి చేతి వృత్తిని వాళ్ళ ద్వారా తద్వారా సంపాదించి వాళ్ళ ఆత్మవిశ్వాసం మాకు అయ్యే ఫుడ్ కానీ మందులకు కానీ మేమే సంపాదించుకునే సంతృప్తి కలిగే విధంగా ఇక్కడ మా బృందం అంతా చర్చలు జరిపి కొంతమందికి వృత్తిని ఏర్పరచదలుచుకున్నాం. దీనికి మా తాత్కాలికంగా ఇక్కడ రెంట్ అద్దెల్లో ఉంటున్నారు. ఇది కాకుండా పర్మనెంట్ గా ఒక గవర్నమెంట్ స్థలం చూసి దాని పర్మనెంట్ గా ఒక నివాసం ఏర్పరచడానికి కూడా కొంతమంది దాతలను అడిగి ఉన్నాను. ఇక పూర్తిగా దీని మీద శ్రద్ధ వహించి రాబోయే రోజుల్లో దీనికి ఒక సొల్యూషన్ ఏర్పరిచి ఎల్లకాలం వీళ్ళకి మంచి షెల్టర్ లోను మంచి వసతులతో ఉండే విధంగా తీర్చిదిద్దాలని నేను ఒక్కడిని పూనుకున్నాను. తప్పకుండా మీరందరూ మీకు సంపాదన ఎంతో కొంత దాన్ని పక్కన పెట్టి నాలాంటి వాళ్ళకి ఇచ్చినా లేదా మీరు ప్రత్యక్షంగా ఇచ్చినా అక్కడ పర్యవేక్షించిన తర్వాత మీరు వాళ్ళకి చేయమని నేను కోరుతున్నాను. విద్యార్థులకు ఇంటర్ విద్య ఎంతో ముఖ్యమని అందరూ లక్ష్య సాధనకు కృషి చేయాలని పలువురు ప్రముఖులు కోరారు. ఇంటర్మీడియట్ విద్య ఎంతో ముఖ్యమైనదని, కావున ప్రతి ఒక్క విద్యార్థి ఇంటర్మీడియట్ లో కష్టపడి చదివి లక్ష్య సాధనకు కృషి చేయాలని పలువురు ప్రముఖులు సూచించారు. ఇటీవలే విడుదలైన జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ లో భాగంగా జంగారెడ్డిగూడెం వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని అన్నారు. కళాశాలకు చెందిన కొల్లిపర సాయి స్ఫూర్తి ఓపెన్ కేటగిరీలో 98.97% మార్కులు సాధించిందని, ఆమెతో పాటు మరో 13 మంది ఉత్తమ ఫలితాలు సాధించారని, ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సోమవారం వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం అభినందన సభను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన ఈ అభినందన సభలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, పట్టణ ప్రముఖులు కేఎల్ఎన్ ధనకుమారు, మున్సిపల్ కౌన్సిలర్ వలవర్ తాతాజీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సాయి స్ఫూర్తితో పాటుగా మరో 13 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా సత్కరించి జ్ఞాపకాలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు మరిన్ని ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. తొలుత వికాస్ జూనియర్ కాలేజ్ నుంచి గంగానమ్మగుడి సెంటర్ మీదుగా ఆరవేశ్య కళ్యాణ మండపం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ కత్తుల విష్ణుమోహన్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ దాకారపు గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఇన్స్టిట్యూట్ ఒక రకంగా ఏంటంటే 14 మంది ర్యాంక్స్ రావడం అనేటువంటి జంగారెడ్డి నుంచి ఫస్ట్ టైం అది వికాస్ కేటగిరీ. కానీ ఈ రోజు ఓపెన్ కేటగిరీలో సాయి స్ఫూర్తి సాధించినటువంటిది తక్కువ విజయం అయితే కాదు. ఎందుకంటే నేను చెప్తాను, ఓపెన్ కేటగిరీ అంటే మీ అందరికీ తెలియదు, ఓసీ అనుకుంటారు. ఓసీ కాదు, ఓపెన్ కేటగిరీ వితౌట్ రిజర్వేషన్ తో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో సీట్ సంపాదించుకునేటువంటి కేటగిరీ ఓపెన్ కేటగిరీ. దాని విలువ నాకు తెలుసు. జంగారెడ్డి డిగ్రీ కాలేజ్ నుంచి ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ సంపాదించుకున్నాను నేను. అంత కష్టపడి చదువుకుంటేనే ఆ పొజిషన్ కరెక్ట్ వచ్చే పరిస్థితి. ఒక ఎంప్లాయీగా ఉండాలి అనుకుంటారు. చదువుకొని ఎవరైనా తల్లిదండ్రులు ఏం చెప్తారు, అరే నువ్వు డాక్టర్ అవ్వు, లేదా లాయర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు అని ఉద్యోగం సంపాదించుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకోవాలి, మార్కులు రావాలంటారు. ఎంతసేపు ఎవరి దగ్గర ఉద్యోగం చేయలేనా? మన వ్యాపారం పెట్టొద్దా? మనం 10 మందికి ఉద్యోగాలు ఇవ్వద్దా? ముందు పునరుద్ధానికి వేద్దాం మన మైండ్ లో. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే అకాడమిక్ మార్కులతో పాటు జనరల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇలా స్టేజ్ల మీద ఎక్కి ధైర్యంగా మాట్లాడగల శక్తి ఉండాలి. మీరు శ్రద్ధగా IIT-లు, NIT-లో జాబులు తెచ్చుకొని ఆ ఇంటర్వ్యూ టైం కరెక్ట్ గా ప్రిపేర్ అయి వెళితే మీకు నెలకు ₹1 కోటి రాదంటే నన్ను అడగండి. ఏ ఒక్క విద్యార్థి అయినా సరే తన గమ్యాన్ని మార్చుకుని తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఇక్కడున్న ఈ 14 మంది సరసన మళ్ళీ నేను కూడా నిలబడాలని కనుక అనుకుంటే ఆయన చెప్పినటువంటి ఈ ప్రసంగానికి అద్భుతమైనటువంటి గురుదక్షిణ మీరు ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. మీకు ఎంతో మంది ఫ్యాకల్టీస్ ఉంటారు, వాళ్ళు రోజు మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళు రోజు మీతో అనేక విషయాలు చెప్తూ ఉంటారు. కానీ సబ్జెక్టు పరంగానే ఎక్కువగా వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళకున్న టైం అలాంటిది. అది దాటి బయటికి వెళ్ళటానికి వాళ్ళకి అవకాశం లేదు, కుదరదు కూడా. ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇంత ఆదరించి ఇంత చేశారని చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా కారణం మీకు అందరికీ తెలుసు, కాలేజ్ మేనేజ్మెంట్ అనేది నాకు చాలా చాలా సహాయం చేసింది. లైక్ దే సపోర్టెడ్ మీ ఎవ్రీథింగ్. ఏ విషయంలో అయినా నన్ను అందరితో పాటు అందరినీ సపోర్ట్ చేశారు కాలేజ్ మేనేజ్మెంట్. అండ్ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ గ్లాడ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్. ఎక్స్పెక్ట్ చేశాను కానీ మరి ఇంతలా సెలబ్రేట్ చేస్తారని అసలు and mostly I'm thankful for my teachers and management and my parents and my mom who always supports me even I'm in down or whatever. She always supports me and I'm so thankful to her and I'll make you proud someday. Thank you so much everyone. ప్రజా సమస్యలకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఏవో మధ్యాహ్నం సోమేశ్వరరావు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలోని సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్ లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి ఏవో వినతి పత్రాలు స్వీకరించారు. అంతేకాకుండా ఆ వినతులు పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ లోని పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
అయితే ఆంధ్రకున్న డాక్యుమెంట్ ఏంటి 27 ఎకరా 33 ఈ కూర ఎకరా 33 ఒకే 7 ఎకరా ఈ చేయండి ఇస్తాను సర్వీస్ చేయండి కదా పంచాయతీ సెక్రటరీ స్వామిత్వ సర్వే జరిగిందా యాప్డేషన్ సర్వే జరిగింది అనుకున్నా ఏంటంటే సర్వే నెంబర్ ల్యాండ్ రాష్ట్ర సీఎంగా జగన్ ని గెలిపించే బాధ్యత అందరిపై ఉందని చింతలపూడి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ జానకిరెడ్డి అన్నారు. చింతలపూడిలో వాలంటీర్లకు అభినందన అవార్డు సభ జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ విజయరాజు మాట్లాడుతూ పేద ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినందుకు పేదలకు నేరుగా అభివృద్ధి పథకాలు వాలంటీర్ల ద్వారా అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగిందని ప్రపంచంలోనే గుర్తింపు పొందడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు కుప్పుల నాగేశ్వరరావు, ఎంపీపీ రాంబాబు, జెడ్పీటీసీ నీరజ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. ఈ యొక్క ప్రోగ్రామ్ లో అందరికీ కూడా విజయరాజు గారిని పరిచయం చేయాలి. ఆయన మన ఎమ్మెల్యేగా అవ్వాలి. మనందరం కూడా కోరి తెచ్చుకున్నాం కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా చేయాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని వాయిదా వేయకూడదనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అలాగే మన ఎంపీ అయినటువంటి సునీల్ కుమార్ గారిని కూడా మనం గెలిపించుకునే అవసరం ఉంది. ఎందుకనంటే 2024లో కర్మగాలి ఎవరో చెప్పారు ఇందాక, చంద్రబాబు నాయుడు వస్తే మీరు మేము అందరం కూడా ఇంట్లోనే. ఎందుకనంటే మనం 5,000 ఇస్తున్నారు మీ అందరికి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10,000 చేస్తారు. అదే చంద్రబాబు నాయుడు 20,000 చేస్తానని చెప్తాడు మీకు. అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు ఆయన ఉన్నప్పుడు. జన్మభూమి కమిటీని నడిపాడు. వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇళ్ళు అవన్నీ ఇచ్చేవాడు. ఇప్పుడు మా ఊర్లో 14 నుంచి 19 వరకు 14 ఇళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మా ఊర్లో జగనన్న కాలనీలో 80 ఇళ్ళు కట్టారు. ఒక్కొక్క ఇల్లు ఎంతతో కట్టారు తెలుసా? 1,80,000 ఇస్తే 6-7 లక్షలు పెట్టి కట్టారు. అది చూస్తే ఉంది ఒక టౌన్లో ఒక కాలనీ, ఒక బజార్ ఉంటుంది కదా సిటీల్లో, అట్లా ఉంది. అక్కడ ప్రతి వాళ్ళకి నీళ్ళు సౌకర్యం, రోడ్ల సౌకర్యం, ఇళ్ల స్థలం చూడండి. అంటే కట్టని చోట తెలియదు కానీ కట్టిన చోట మాత్రం సుందరవనంగా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. రెడ్డికా కార్పొరేషన్ డైరెక్టర్ దల్లి జ్యోతికా రెడ్డికి అభినందన సభ జంగారెడ్డిగూడెంలోని గురవాయిగూడెం మానవతా కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంబం విజయరాజు, రెడ్డికా కార్పొరేషన్ చైర్మన్ దుక్కా లోకేశ్వర్ రెడ్డిలు జ్యోతికా రెడ్డి దుస్తాలవతో కప్పి సత్కరించారు. అనంతరం జరిగిన అభినందన సభలో విజయరాజు మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా రెడ్డికా కార్పొరేషన్ డైరెక్టర్ జ్యోతికా రెడ్డి మాట్లాడుతూ తనకు పదవిని కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, వార్డు కౌన్సిలర్ కాసర తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయరాజు గారికి అదేవిధంగా
జంగారెడ్డిగూడెం మేఘవరంలో అనారోగ్యంతో బాధపడే వ్యక్తికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం చేశారు. జంగారెడ్డిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1985-90 మధ్య విద్యనభ్యసించిన దివ్యాంగుడు కాగితాల భద్రరావు అనారోగ్యంతో 2 ఏళ్లుగా మంచానికి పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న తోటి పూర్వ విద్యార్థులు 1,82,700 రూపాయలను సమకూర్చి వేగవరం సర్పంచ్ లక్కాబతుల నాగరాజ్ చేతుల మీదుగా భద్రరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం భారత్ స్టేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, కొండా ఉమామహేష్, రషీదా బేగం, శంకు ప్రభాకర్, పాలూరి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 1985 సంవత్సరం నుంచి 90 వరకు కూడా మాలో ఒక్కడిగా విద్యను అభ్యసించడం జరిగింది. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. భీమవరం కోటేశ్వర రోజు సైకిల్ మీద ఎక్కించుకొచ్చి రైతు నిజంగా విలువైన బంధం అడగదు, అలా హెల్ప్ చేయడం అనేటువంటి జరిగింది. పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వండి, మా ఓట్స్ పొందండి అంటూ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రసాద్ తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వండి, మా ఓట్లు పొందండి అనే నినాదంతో తాము ముందుకు వెళ్తున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రసాద్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఫెడరేషన్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కెఎస్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని పాత పెన్షన్ విధానాన్ని మరలా అమలులోకి తీసుకువచ్చేందుకు చేపట్టిన ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి శ్యాంబాబు, అధ్యక్ష కార్యదర్శులు ముస్తఫా అలీ, రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి సుభాష్ని, కమల్, అల్లాడి రాజు, ఎంఏ నబీ తదితరులు పాల్గొన్నారు. వచ్చే మార్చిలోగా 5,500 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఈ మాటలు నమ్మశక్యంగా లేవు. ఏ రకమైనటువంటి బకాయిలు చెల్లిస్తారో, ఏం చేస్తారనేటువంటిది సవివరంగా ఉత్తర్వులు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. 1/9/2004లో మన రాష్ట్రంలో సిపిఎస్ విధానం అనేటువంటిది ప్రారంభమైంది. ఆ సిపిఎస్ విధానం ప్రారంభం అవడానికి ముందర నియామక ప్రక్రియ చేసుకున్న వాళ్ళు 11,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ 11,000 మంది ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం మేము 57 ప్రకారం పాత పెన్షన్ విధానం అమలు చేయాల్సి ఉంది. దీన్నే ప్రభుత్వం దృష్టికి అనేక సందర్భాలు తీసుకెళ్లాం. 3 ఐఏఎస్ ఆఫీసర్లకి పాత పెన్షన్ విధానం అమలు చేసిన ప్రభుత్వం 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయుల్ని నెట్టేట్ను ముంచేసింది. వాళ్లకు కూడా తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్ డాక్టర్ ఎం గోపీకృష్ణ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ చర్మ లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని నల్లని మచ్చలు, హెచ్ఐవి, సుఖవ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు పిఆర్పి చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము
రెట్టింపు, ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 inches టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 inches స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 inches స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. మ్యాగ్నా తల్లి పిల్లల హాస్పిటల్, జంగారెడ్డిగూడెం ఏరియా, నాగులగూడెం రోడ్లో SSR రియల్ ఎస్టేట్ వారి సుంకర శ్రీనివాసరావు గారి మరో వెంచర్ శ్రీనివాస టౌన్షిప్. DTCP అప్రూవ్డ్ లేఅవుట్, 40 అడుగుల తారు రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, డ్రైనేజ్ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, త్రాగునీటి సదుపాయం. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ మరియు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్ నుండి కేవలం 5 నిమిషాల ప్రయాణంలో మా సైట్ కు చేరుకోగలరు. అప్లాండ్ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా 200 గజాల ప్లాట్ కేవలం 11 లక్షల రూపాయలు మాత్రమే. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 35 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించి ఇవ్వబడును. మా అడ్రస్ SSR రియల్ ఎస్టేట్, పేరంపేట రోడ్, మారుతినగర్, వినాయక గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ సుంకర శ్రీనివాసరావు. ఫోన్ నంబర్స్ 9994842429 and 7893129666. వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి వసంత్ కుమార్ మరణం గోదావరి జిల్లా వాసులకు తీరని లోటని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ ప్రథమ వర్ధంతి భీముడోలు మండలం పూళ్ల పంచాయతీ పరిధి ఎంఎంపురం గ్రామంలో వసంత్ నివాసం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ఆలనాని, పుప్పాల వాసుబాబు, ఎంపీ కోటగిరి శ్రీధర్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ఈలినాని, గన్ని వీరాంజనేయులు, జనసేన తాడేపల్లిగూడెం ఉంగుడూరు ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు, వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, DCCB డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావులతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, వట్టి అభిమానులు పాల్గొని వట్టికి నివాళులు అర్పించారు. వసంత్ సోదరుడు వట్టి రమేష్, సోదరుడు కుమారుడు పవన్ కుమార్ లను పరామర్శించారు. అక్కడే పోయిన కూర్చున్నాక పక్క ఇలా రండి మీరు. బుట్టాయిగూడెంకు చెందిన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులకు నిమిత్తం 2,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ జక్కుల దాసు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తమ వంతుగా పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులకు అందిస్తామని, తమ వంతు దాతృత్వం చాటుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. బుట్టాయిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పేదరికంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబమునకు శనివారము ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బియ్యము, నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే 2000 రూపాయలు నగదును కూడా అందించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేసి మనందరం మంచి పేరు తెచ్చుకుందామని ఆశిస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారి గ్రామానికి 85,000 రూపాయల ఆర్థిక సహాయం దక్కడం ఆనందనీయమని మైసన్నగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామానికి చెందిన జుత్తుక నాగరాజుకు 6,50,000 రూపాయలు, అదే గ్రామానికి చెందిన ఉండ్రాజవరపు మొత్తమ్మకు 35,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరయ్యాయి. ప్రభుత్వం నుంచి విడుదలైన ఈ చెక్కులను లబ్ధిదారులకు వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కర్రి సుబ్బారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది 2. అందులో ఒకటి జుత్తుకు నాగరాజు 6,50,000 రూపాయలు రావడం జరిగింది. అలాగే రెండో చెక్కు ఉండ్రాజు వరకు మొత్తమ్మ 35,000 రావడం జరిగింది. మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఒక మారుమూల గ్రామం అంటే మైసన్నగూడెం గ్రామానికి 6,50,000 రావటం చాలా చెప్పుకోదగ్గ విషయం. మైసన్నగూడెం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరం కూడా మేము గర్వపడుతున్నాం పార్టీలో పనిచేస్తున్నందుకు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా, భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేయటం జరిగింది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలి. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కూడా ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించుకోవాలని మరీ కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం చిలుకూరి సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో ఘంటసాల సంగీత ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల నుండి వచ్చిన గాయకులు ఘంటసాల పాటలు పాడారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి సీనియర్ కళాకారులు 3 ముఖ్యమంత్రులచే సన్మానించబడిన సబ్బి కనకారావుని ఘనంగా సత్కరించారు. అదేవిధంగా దోబచర్లకు చెందిన కళాకారిణి అంజలిని సత్కరించారు. తిప్పాబొట్ల రామకృష్ణ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రజకులను సమాయత్తపరిచి చైతన్యం చేయాలని ఏలూరులో ఈ నెల 26న ఉమ్మడి జిల్లా రజక జన మహాసభను నిర్వహిస్తున్నామని చిలకలపల్లి కట్లయ్య తెలిపారు. మహాసభ నిర్వహణకు సంబంధించి ఏలూరులో జిల్లా రజక జనసంఘ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాసభలో రజకుల ఇబ్బందులపై పరిష్కార దిశలుగా తీర్మానాలు చేసిన ప్రభుత్వం ముందుకు ఉంచుతామని అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలోని రజకులను మహాసభకు వచ్చేలా సమాయత్తపరుస్తున్నామని అన్నారు. ఏలూరులో ఈ నెల 26వ తారీఖు జరగబో రజక మహాసభకు రజక వృత్తిదారులు, రజకులు ఎక్కువ సంఖ్యలో హాజరవ్వాలనే విషయంలో మేము మాట్లాడటం జరిగింది. అయితే ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకోవడం మా రజకులకు రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం. అయితే సుమారు 5 లక్షల జనాభా ఉండే రజకులకు అన్ని రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలని మేము కోరుతున్నాము. ఎమ్మెల్సీలు 2 నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. అదేవిధంగా 2 ఎమ్మెల్యేల టికెట్లు అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాలని మేము కోరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఉండే రజకుల చెల్లులు గంట మీద ఆక్రమణ తొలగించి సర్వే చేయించాలని, రజకుల పిల్లలకు ఎలాంటి పోటీ పరీక్ష లేకుండా మా ఓపిక రెస్ట్రిక్షన్ స్కూల్లో సీట్లు ఇవ్వాలని, రజకులకు సాంఘిక భద్రత కల్పించి రజకులకు రక్షణ చట్టం కల్పించాలనే విషయంలో కూడా మేము కోరుకుంటున్నాం. విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించి ఈ నెల 26వ తారీఖు జరిగే మహాసభలో చర్చించి విధాన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకుని కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడానికి ఈరోజు జిల్లా రజక సంఘం ఆఫీసులో మాట్లాడడం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సొత్తును కాజేసిన ఘటన కొయ్యలగూడెం మండలం
బయ్యన్నగూడెం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వరదరావు తన కుమార్తె వివాహం సందర్భంగా ఇంటికి తాళాలు వేసి కళ్యాణ మండపానికి కుటుంబ సమేతంగా వెళ్లారు. దీంతో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో సుమారు 8 లక్షల రూపాయల నగదు దొంగలించినట్లు చెబుతున్నారు. అయితే ఘటనా స్థలానికి పోలవరం డీఎస్పీ సురేష్ రెడ్డి చేరుకుని బాధితుల వద్ద నుంచి వివరాలు తెలుసుకున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ద్వారా పలు ఆధారాలు స్వీకరిస్తున్నారు. అదేవిధంగా పోలవరం సిఐ మధుబాబు, ఎస్ఐ విష్ణువర్ధన్లు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. బాధితుల వద్ద వివరాలు సేకరిస్తున్నామని, దర్యాప్తు జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. జీలుగుమిల్లి బాలుర వసతి గృహంలో సోమవారం విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో సుమారు 42 మంది విద్యార్థులకు ఆదివారం చికెన్ వండి పెట్టారని విద్యార్థులు తెలిపారు. దీంతో కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు కావడంతో విషయం తెలుసుకున్న వైద్యాధికారులు అప్రమత్తమై వసతి గృహానికి చేరుకుని విద్యార్థులను పరీక్షించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎంపీడీఓ విద్యార్థులను ఏం తిన్నారని ప్రశ్నించారు. కేవలం విద్యార్థులు తిన్న చికెన్ వాళ్ళని అస్వస్థతకు గురైనట్లు గుర్తించామని అన్నారు. దీనిపై వంట ఆయాలను అధికారులు ప్రశ్నిస్తున్నారు. జరిగిన ఘటనపై విచారణ చేసి పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు. ఈ రూమ్ లో ఉంచామండి సార్, డైట్ తీసుకోమని పంపించారు. ఓకే, వామిటింగ్స్ ఏం ఇంక్రీజ్ అవ్వలేదు అంటే సో ఇట్ విల్ బి నార్మల్. ఇస్తాను, మొత్తం కంప్లీట్ చేసి ఇస్తాను, చూసి రాస్తాను. వాడితే కష్టం కదమ్మా. మీరు సరిగ్గా చేయకపోతే మీ హెచ్ఎం గారికి ఇబ్బంది, మీ వార్డెన్కి ఇబ్బంది. అంతకంటే ముందు పిల్లలకు ఏమైతే ముందు మీ ముగ్గురు వెళ్ళిపోతారు జైలుకి. ఎంతమందికి ఎలా అయిందంటే ఎప్పటి నుంచి అవుతుంది? ఈరోజు అవుతుందా? వాడు చికెన్ తిన్నారు నిన్న కదా, నిన్న తింటే వాళ్ళు మార్నింగ్ అండి, వాళ్ళు మార్నింగ్ టిఫిన్ ఏం పెట్టారు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులకు దాతలు ముందుకు రావాలి. జార్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ పిలుపు. జేఈఈ మెయిన్స్ మొదటి సెక్షన్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వికాస్ విద్యార్థులకు ఘనంగా అభినందన సభ నిర్వహణ. పలువురు ప్రముఖులు హాజరు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ఏవో మధ్యాహ్నం సోమేశ్వరరావు స్పష్టం. జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలి. చింతలపూడి ఏఎంసీ చైర్మన్ జానకిరెడ్డి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.